మరి నాకు తెలిసి ఉండండి. ఇప్పుడు మనకు మొబైల్‌లో షో చేస్తది కదా! ఎంత ఉంది అని. ఆ! 19 చూపిస్తుంది. సో, ఇంకా డిసెంబర్‌లో అయితే ఇంకా ఎక్కువైపోతదంట. డిసెంబర్, జనవరిలో ఇంకా ఎక్కువుంటది. సో, ఇప్పుడే ఉండడానికి అవ్వట్లేదు. ఇంకా ఆ టైంలో ఎలా ఉంటదో చూడాలి. ఇక్కడ పోదు. ఇక్కడ 6 మంత్ చలి ఉంటది. 6 మంత్ ఎండ ఉంటది. చలికి ఎంత ఉంటదో ఎండ కూడా అంతే ఉంటది. నాకు తెలిసి జమ్ములో నేను చలి చూసాను, ఎండ చూసాను. సో, ఎండ నైట్ కూడా వాటర్ పోసినట్టు కారుతూ ఉంటది వాటర్. ఏం కూలర్ ఏసుకున్నా, ఏం ఏసుకున్నా కారుతూ ఉంటది. ఏసీ అలౌడ్ లేదు గానీ, ఎప్పుడు పెట్టేసుకుంటాం ఏసీ అలౌడ్ ఉండుండే. జై జవాన్, జై కిసాన్. మీ హస్బెండ్ చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి రంగారావు గారు. వచ్చేయండి ఊరికి. ఇప్పుడే ఊరు నుండి వచ్చామండి. 2 వీక్స్ అవుతుంది. ఏంటి శ్రవణ్ కుమార్ గారు, నాకు అర్థం కాలేదు. మీరు ఏం చెప్పారు? మీరు లీవ్ వెళ్ళి ఇప్పుడే వచ్చాము. సో, మళ్ళీ ఊరికంటే ఎక్కడ, బాబుకి స్కూల్ ఉంది. లీవ్ ఇచ్చినప్పుడే ఇంకా ఊరికి వచ్చాడు. రంగారావు గారు, నేను క్వశ్చన్ అడుగుతాను కదా. బ్రిటిష్ వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు. అవునా? లేదే, నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. మీకు అలా అనిపిస్తుందా? మీకు మాత్రమే అనిపిస్తుందా? లైవ్లో ఉన్న వాళ్ళకి అందరికీ అలా అనిపిస్తుందా? చెప్పండి. చెప్తాను రంగారావు గారు, అడుగుతాను. మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా వానొచ్చినా బయటకు పరిగెడుతుంది. ఏంటది? అందరికీ అనిపిస్తుంది అనుకుంటున్నా. ఏమో నాకు తెలీదు. ఫస్ట్ టైం మీరు చెప్తున్నారు బ్రిటిష్ వాళ్ళలాగా మాట్లాడుతున్నానని. కరెక్ట్ అండి రంగారావు గారు. సరే, ఇంకొకటి. ఉండండి. నేను ఇది చాలాసార్లు అడిగేశాను ఇప్పుడు కథ. అయినా పర్లేదు, అడుగుతా. ఏంటి? నా కడుపులో మంట, మా అమ్మ వంట, నేను పోయి తింటా. ఓకే అండి నరసింహ గారు, వెళ్ళి తినండి. అండ్ మీ కవిత నేను చదివానండి. చదవలేదు అనుకోవద్దు. నేను చదివినా చాలా బాగుందని కూడా చెప్పిన. మీకు డౌట్ ఉంటే లైవ్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? నల్ల కుక్కకు 4 చెవులు. చెప్పండి రంగారావు గారు. చెప్పులా? దేనికి ఆన్సర్ శ్రవణ్ కుమార్ గారు? నో, చెప్పులు కాదు. చెప్పులు మనం డైలీ యూజ్ చేస్తాం కదా. చెప్పులు ఇంట్లో వాడకూడదు అంటాం, కానీ జమ్ములో మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎండవనింది మొత్తం. లేదు, దానికి గొడుగు ఆన్సర్. ఎండొచ్చినా వానొచ్చినా బయటకి బయలుదేరుతుంది, పరిగెడుతుంది, వాటెవర్. దానికి వచ్చి గొడుగే కదా. ఎండొచ్చినా వానొచ్చినా మనం చెప్పులు లేకుండా బయట వెళ్తామా? లేదు కదా శ్రవణ్ కుమార్ గారు. మీరు నవ్వండి మ్యామ్. ఒకదాన్ని పిచ్చిదాన్ని నాకు నవ్వుకుంటే బాగుండదు. అడిగాను కదా, పొడుపు కదా. నల్ల కుక్కకి 4 చెవులు. ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నెక్స్ట్ అడిగాను శ్రవణ్ కుమార్ గారు, అడిగిన అసలు చలికాలంలో చెప్పులు లేకుండా అస్సలు ఇంట్లో కాలు కూడా పెట్టలేం. ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉండదు. సో సాక్స్, చెప్పులు అన్నీ వేసుకోవాలి.